హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవి క్రియేటివ్ మీడియా. యాక్చువల్గా ఈ వీడియోలో వెళ్ళే ముందు మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు. కోటప్పకొండ జాతర అని ఉంటుంది. మీకు డౌట్ రావచ్చు, కోటప్పకొండ జాతర అంటే మనకు శివరాత్రికి చేస్తారు కదా, మీరు శివరాత్రి అయిపోయి ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది, ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నారని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. యాక్చువల్గా ఏం జరిగిందంటే వీడియో అనేది అప్పుడే ఎడిట్ చేయడం అప్లోడ్ చేయడం జరిగింది. బట్ పబ్లిష్ అయితే చేయలేదు. ఎందుకనంటే కాపీరైట్స్ ఇష్యూ అనేది వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ జాతరలో మెయిన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ప్రోగ్రామ్స్ ఇవే మెయిన్. ప్రోగ్రామ్స్ అన్ని మీకు చూపియాలని చెప్పి ఆల్మోస్ట్ కొన్ని కొన్ని క్లిప్స్ అనేది నేను రికార్డ్ చేసి యాడ్ చేశాను. సో సాంగ్స్ కాపీరైట్ ఇష్యూ వల్ల వీడియో అనేది అది బ్లాక్ అవ్వడం జరిగింది. సో దాన్ని కొంచెం రీఎడిట్ చేసి కాపీరైట్ కంటెంట్ మొత్తం డిలీట్ చేసి ఫైనల్గా వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ ఫుల్ వీడియోస్ మనకి డ్యాన్స్ వీడియోస్ పెట్టలేదని చెప్పి ఆ, అనుకుంటారేమో, కాపీరైట్స్ ఇష్యూ అనేది వస్తున్నాయి. సో కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఎండింగ్లో వచ్చేసరికి మొత్తం ప్రోగ్రామ్స్ ఉంటాయి. అండ్ స్టార్టింగ్లో వచ్చేసరికి మనం టెంపుల్కి ఎక్కడ ఎలా వెళ్ళాలి ఏందనేది మొత్తం అనేది మీకు చూపిస్తా, నేను చెప్తాను. లేట్ లేకుండా వీడియోలోకెళ్ళే ముందు మన కంప్లీట్ వ్లాగ్ అనేది ఒక చిన్న ఇంట్రో టైప్ చేశాను. అది చూసేయండి. ఆ తర్వాత వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎక్కడికైనా వెళ్ళిరా, చూసుకో. అన్ని ప్రయత్నాలు చేసావుగా, ఆఖరి ప్రయత్నంగా శివయ్యని అడుగు. మనసారా అడిగితే కాదనుడులే భోలా శంకరుడు. నాన్న ఎప్పుడు చూడలేదు ఏంటన్నా ఇది? ఇది మన ఊరు జాతర. హలో హలో, బండి కొంచెం మెల్లగా. మీరైతే ఇంట్రో వీడియో అయితే చూశారు కదా! మీకు నచ్చితే యెస్ అని కామెంట్ చేయండి. లేదా నో అని కామెంట్ చేయండి. యాక్చువల్‌గా మేము హైదరాబాద్ నుంచి లింగంపల్లి స్టేషన్ నుంచి ఎర్లీ మార్నింగ్ 3:00కి స్టార్ట్ అయ్యాము. అక్కడ మనకు స్టేషన్‌లోకి ఎంటర్ అవ్వంగాల్నే మాకు ఒక ట్రెండింగ్ సాంగ్ అనేది ఒక బొమ్మ చూడంగానే గుర్తొచ్చింది. మీరు చూస్తున్నారు కదా! ఆ సాంగ్ ఏందో తెలిస్తే కామెంట్ చేయండి. మీరు కూడా వినేయండి ఆ సాంగ్ ఏందో. యాక్చువల్లీ ఆ రోజు మేము 3:00 కల్లా స్టేషన్ రీచ్ అవ్వాలి. కానీ ఆ రోజు నైట్ అంతా నిద్రపోలేదు. మా వాళ్ళకేందంటే ఎక్సైట్‌మెంట్‌తో, వాళ్ళు తెలంగాణ నుంచి కాబట్టి ఏపీలో ఈ జాతరలన్నీ పెద్ద ఐడియా లేదు. సో ఎలా ఉంటదని ఎక్సైట్‌మెంట్‌తో వాళ్ళైతే నిద్రపోలేదు. అండ్ మమ్మల్ని నిద్రపోనీయలేదు. సో అందుకని ఎర్లీగా పోయి మేము స్టేషన్ అంతా తిరుగుతా ఉన్నాం. ఇక్కడ మేము 2 ట్రైన్‌లు పక్కన వస్తా ఉంటాయి. మా వాళ్ళు ఇదేదో ఎయిత్ వండర్ లాగా ఏదో కనిపెట్టేసామనుకుంటున్నారు. అక్కడ అందరూ ఏయేయో కనిపెడుతుంటే మా వాళ్ళు 2 ట్రైన్‌లు పక్కన వస్తున్నాయని కనిపెట్టారు. ఇక్కడ వస్తున్న ట్రైనే మేము ఇప్పుడు ఎక్కి గుంటూరు వెళ్ళాల్సిన ట్రైను. అక్కడి నుంచి కోటప్పకొండ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము అక్కడికి వెళ్ళాలి. ఈ ట్రైన్ ఎక్కిన తర్వాత మా వాళ్ళు అందరూ మోడల్స్ అయిపోయారు. ఆ మోడల్స్ ఎలా బిహేవ్ చేశారో చూడండి. స్టైల్ సికందర్ మోడల్, స్టేడియంల తత్తరిలే ఈలల్, కోరిల క్రేజీ కేకల్, హై క్లాస్ రాయల్ మోడల్. ఇలా నైట్ అంతా నిద్రలేదు కాబట్టి ట్రైన్ ఎక్కంగానే మాకందరికీ నిద్రొచ్చేసింది. సో, లేసి చూడంగాల్నే గుంటూరు దగ్గరలో వచ్చేసాం. ఇక్కడ ఇదంతా వచ్చేసరికి ట్రైన్‌లో నుంచి బయట లొకేషన్స్ గుంటూరు దగ్గర. ఇక్కడ సన్‌రైజ్ అండ్ గ్రీన్ లొకేషన్స్ చూస్తే చాలా బాగా అనిపిచ్చింది. అండ్ ఇక్కడ గుంటూరు దగ్గర కాబట్టి గుంటూరు వచ్చేసరికి దేనికి ఫేమస్సో మీరు కామెంట్ చేయండి. అండ్ మీకు గూడా చూపిస్తాను ఇది దేనికి ఫేమస్సో. చూడ్డానికైతే చాలా బాగా అనిపిచ్చింది. చూడండి ఇక్కడ పొలాలనేది గుంటూరు మిర్చి. ఎలా ఉన్నాయో చూడండి. ఎంత ఎర్రంగా చాలా బాగా అనిపిస్తాయి. అండ్ ఇక్కడ గుంటూరులో దిగేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళేసి ఫ్రెష్ అయ్యి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కోటప్పకొండ ఎళ్ళిపోయాం.
ఇక్కడ ఇది వచ్చేసరికి కోటప్పకొండ. అండ్ మేము ఇది శివరాత్రి ముందు రోజు వెళ్ళాము. ఎందుకంటే శివరాత్రి రోజు వెళ్తే అక్కడ దేవుడిని దర్శనం చేసుకోలేము. ఎందుకంటే ఫుల్ ఆఫ్ రష్ ఉంటది. అక్కడ మనం స్టెప్ బై స్టెప్ ఎక్కాలంటేనే చాలా టైం పడతది. అండ్ ఆ రోజైతే ముందు రోజైతే దర్శనం ఫ్రీగా చేసుకోవచ్చు అనేసి అక్కడికి వెళ్ళాము. ఇది బయట మనకి కోటప్పకొండ స్టార్టింగ్‌లో స్టెప్స్ ఎక్కే ముందు బయట షాప్స్ అండ్ ఇయన్నీ ఎలా ఉంటాయనేది మీకు ఇక్కడ చూపియడం జరిగింది. ఇక్కడ రైట్ సైడ్‌లో వచ్చేసరికి వినాయకుడు టెంపుల్ ఉంటది. అక్కడ వెళ్ళే ముందు ఏందంటే ఫస్ట్ వినాయకుడి దర్శనం చేసుకొని అందరూ పైకెళ్తారు. అండ్ ఇక్కడ కోటప్పకొండ గురించి మన చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్పారో కొన్ని వాక్యాలు వినేసి నెక్స్ట్ వీడియోలోకెళ్దాం. కోటప్పకొండకున్న గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఒక గొల్లభామకి పరమశివుడిచ్చిన వరం. ఎన్నడూ కాకి వావుడు. ఆ కొండంతటి మీద పగలు కాదు రాత్రి కాదు ఎన్నడూ ఒక్క కాకి మీకు కనపడదు. కారణం, ఒక గొల్లభామ రోజు అక్కడ ఉన్నటువంటి శివుడికి తీసుకొచ్చి అన్నం పెడుతుండే, పెరుగు అవి ఆయన తింటుండేవాడు. నువ్వు ఊళ్ళోకి రా అంటుండేది ఆవిడ. అంటే ఆయన నవ్వేసి ఉడుకునేవాడు. దక్షిణామూర్తి ఆయన నిశ్శబ్దంగా ఉండేవాడు. ఆవిడ ఒక రోజు తీసుకొస్తూ చల్లకుండా తీసుకొచ్చి అక్కడ పెట్టి కూర్చుంది. బడలికి కూర్చుంటే ఒక కాకి వచ్చి వాలికి ఆ పెరుగు కుంట కింద పడిపోయింది. అయ్యయ్యో, పైనున్న పెద్ద ఆయనకి పెరుగు పట్టుకెడుతున్నాను, ఈ దిక్కుమాలిన కాకి వాలి పెరుగంతా కింద పడిపోయిందని బాధపడింది. బాధపడితే పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో కిందకొస్తున్నవాడిగా కనపడి, నీకు వరం ఇస్తున్నాను, ఇక మీద ఎన్నడూ ఈ కొండ మీద కాకులు వాలాలి. ఇక్కడ మీరు గమనించే ఉంటారు. ఆ వాక్యాలు వచ్చేటప్పుడు నేను స్టెప్స్ మీద రావడం అన్ని వీడియోస్ అన్నీ రికార్డ్ చేశాను గదా! ఆ స్టెప్స్ అన్నీ మొత్తం వచ్చేసరికి మనకి అక్కడ 703 స్టెప్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ స్టెప్సే కాదు, ఇక్కడ ఘాట్ రోడ్ గూడా ఉంటది. అప్రాక్సిమేట్‌గా 5 కిలోమీటర్స్ అలా ఉంటది. అండ్ ఇక్కడ పైకి రావడం మనం ఇందాక చూసారు గదా! నందీశ్వరుడు ఎలా ఇక్కడ చూడండి. నందీశ్వరుడు మనకు రావడం మంచిగా అసలు ఎంత బాగా కనిపిస్తాడు నందీశ్వరుడు. అండ్ ఇక్కడ ఉండేది గూడా శివుడే. కానీ ఇక్కడ త్రికోటేశ్వర స్వామి అనే పేరుతో పిలుస్తారు. అండ్ ఇక్కడొచ్చేసరికి 3 పేర్లతో పిలుస్తారు. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి పైన ఉండే కొండ మీద ఏమో ముసలికోటయ్య స్వామి అని పిలుస్తారు. అక్కడ ముసలికోటయ్య స్వామి గుడి ఉంటది. అండ్ మిడిల్‌లో వచ్చేసరికి త్రికోటేశ్వర స్వామి టెంపుల్ ఉంటది. అండ్ కింద స్టార్టింగ్‌లో ఇందాక చూపించాం కదా! స్టెప్స్ స్టార్ట్ అయ్యే దగ్గర అక్కడొచ్చేసరికి బొచ్చు కోటయ్య స్వామి అని ఉంటది. మనం వెళ్ళిన వాళ్ళు ఏందంటే అక్కడికెళ్ళి ఇప్పుడు మనకి గుండు చేపించుకోవడం గానీ, అలా చేపించుకునేదంతా అక్కడే చేపించుకుంటారు. శివరాత్రి ముందు రోజు వెళ్ళాం కాబట్టి అంతా పూల డెకరేషన్‌తో అంతా చాలా బాగా చేశారు. అంతా లైటింగ్ అయన్నీ. ఇవన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నయన్నీ గూడా నేను నైట్ పూట మేము తిరిగి రిటర్న్‌లో వచ్చేటప్పుడు నైట్ వ్యూ లైటింగ్స్‌తో ఎలా ఉన్నాయి అన్నీ కూడా మీకు మొత్తం చూపిస్తాను. మొత్తం రికార్డింగ్ అయితే చేసున్నాయి. ఏది ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. ఏదో 1 ఆర్ 2 చిన్న వీడియోస్ ఏదైనా మిస్ అయ్యి ఉండొచ్చు. పాసిబుల్ అయితే ఆ వీడియోస్ కూడా నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. లేదా వీడియోస్ ఏమి లేకపోతే మీకు చూపియడానికి ఫోటోస్ గానీ, నేను పాపప్ స్క్రీన్ మీద చూపియడం గానీ, ఏదో ఒకటి ఆల్మోస్ట్ ట్రై చేస్తాను. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు అంటే ఇక ఈ ప్లేస్ ఇది అని చెప్పేటప్పుడు నేనైతే ఆల్మోస్ట్ నేను కవర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇక్కడ ఇదొచ్చేసరికి మీరు గమనిస్తే ఉంటారు. పైన ఇక్కడ చూడడానికి శివలింగం అయితే చాలా అద్భుతంగా ఉంటది. అండ్ ఇప్పుడు చూడండి, నేను స్క్రీన్ మీద మీకు ముసలికోటయ్య స్వామి టెంపుల్ కింద నుంచి పైన వ్యూ ఎలా ఉంటదో చూడండి. ఇక్కడ పాయింటర్ నేను చేసి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ కోటప్పకొండ విలేజ్ అనేది ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. అండ్ ఇక్కడ సరౌండింగ్స్‌లో వచ్చేసరికి మీకు ఎక్కడ చూడండి కాకులనేది మీకు స్టార్టింగ్‌లో వాక్యాలు వినే ఉంటారు. మన చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్పారో ఎందుకుండవు కాకులనేది మీరు వినే ఉంటారు. అండ్ ఇక్కడ శివలింగము అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆ శివుడు విగ్రహం ఉంటది. ధ్యానం చేస్తున్నట్టు అది కూడా చూపిస్తాను. ఇక్కడ మళ్ళీ మీకు చాగంటి కోటేశ్వరరావు గారు కోటప్పకొండ గురించి ఏం చెప్పారో ఇంకో వాక్యం విందాం. కోటప్పకొండ చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి క్షేత్రం. కోటప్పకొండ మీద పరమశివుడు ఉంటాడు. ఆ పరమశివుడు అక్కడ దక్షిణామూర్తి స్వరూపంతో ఉంటాడు. దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్నటువంటి పరమశివలింగం ఉన్న ఏకైక క్షేత్రం బహుశः కొండ మీద నాకు తెలుసున్నంత వరకు ఆంధ్రదేశంలో కోటప్పకొండ ఒక్కటే.
ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు గదా! ఇక్కడ నుంచి మనం ముసలికోటయ్య స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ మెట్లనేది ఏమీ ఉండవు. ఇక్కడ రాళ్ళల్లోనే మనం చెప్పులు లేకుండా నడుచుకుంటా పైకి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళేటప్పుడు మాత్రం మనం పైకి ఇంకా ఎంతుంది అని మాత్రం చూసుకుంటా వెళ్ళామంటే మాత్రం పైకి వెళ్ళలేము. ప్రతి అడుగుకి మాత్రం నేనైతే మాత్రం శివనామస్మరణ అయితే చేసుకుంటా వెళ్ళాను. వెళ్ళేటప్పుడైతే నాకు పెద్ద కష్టమైతే అనిపివ్వలేదు గానీ, రాళ్ళలో వెళ్ళడం గాబట్టి, మనం ఎప్పుడూ నడవడం అంత రాళ్ళల్లో ఉండదు గాబట్టి, కొంచెం కష్టంగానే ఉండింది. మీరు చూస్తున్నారు కదా! మొత్తం అక్కడ కొండలు, రాళ్ళు, గుట్టలు మొత్తం వీలైనంత వరకు డే టైమ్‌లోనే వెళ్ళి వచ్చేటట్టు చూడాలి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు గదా! ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న విగ్రహం వచ్చేసరికి మనకి ముసలి కోటయ్య స్వామి టెంపుల్‌లో ఉన్న గర్భగుడిలో ఉన్న విగ్రహం అది. ఇక్కడ మీరు చూస్తున్న వ్యూ వచ్చేసరికి పైన ముసలికోటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి తీసింది. ఇక్కడ నుంచి మీకు నేను చూపిస్తాను. ఇక్కడ త్రికోటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందని ఇక్కడ ఇక్కడ గమనించండి. ఇక్కడ చూడండి శివలింగము మీకు కనిపిస్తా ఉండే నేను పాయింటర్ ఏసి చూపిస్తాను. అండ్ ఇక్కడ మనం స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చాము. ఇవన్నీ మొత్తం నేను పైనుంచి మీకు చూపియడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి జూమ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి శివలింగము అండ్ ఇక్కడ మీకు పాయింటర్ పెట్టిన దగ్గర మొత్తం వ్యూ స్టార్టింగ్‌లో మీకు చెప్పాను గదా! బొచ్చుకోటయ్య స్వామి టెంపుల్ అని పాయింటర్ ఏసి చూపిస్తున్నాను. ఇవంతా వ్యూ పైనుంచి మాక్సిమం కవర్ చేయడానికైతే నేను ట్రై చేశాను. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే మాకు చాలా బా నచ్చింది. ఇక చూడండి ఇది ఆల్‌మోస్ట్ సన్‌సెట్ టైమ్‌లో మాక్సిమం ట్రై చేశాను. మొబైల్‌లో అంతవరకే క్యాప్చర్ అయింది. అంటే దిగేటప్పుడు మాత్రం అందరూ మా వాళ్ళైతే చాలా బాగా సింపుల్‌గా దిగారు. కానీ నాకు చాలా భారం అనిపిచ్చింది. అండ్ ప్రతి అడుగుకి రాయి అసలు కాల్లో దిగబడిపోయినట్టే అనిపిచ్చింది. నేను దిగేటప్పుడు మాత్రం నేనైతే చాలా బాగా కష్టపడ్డాను. ఆల్‌మోస్ట్ నిదానంగా వాళ్ళందరూ ముందెళ్ళిపోతుంటే నేనైతే దిగడానికి చాలా కష్టపడ్డాను. చూడండి వాళ్ళంతా సింపుల్‌గా దిగుతుంటే నేనైతే చాలా నిదానంగా, చాలా కష్టంగా దిగుతా ఉన్నాను. ఫన్నీగా నడిచేటప్పుడు మా ఫ్రెండ్స్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. వినేయండి. కోటప్ప కొండకొచ్చాం ఫ్రెండ్స్. కొండపైకి ఎక్కమన్నారు, ఎక్కాము. చూడండి ఫ్రెండ్స్ రాళ్ళల్లో కష్టపడుతున్నారు. బట్ వెళ్ళొచ్చాం, దేవుడిని దర్శనం చేసుకున్నాం. మనోడు కొంచెం ఇబ్బంది పడుతుంది. యాన్ చేస్తున్నా కానీ ఏం పర్లేదు. అరుణ్ అయితే ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడు. బట్ ఇప్పుడు పరిగెడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి కనుక్కోవాలి అరుణ్కి. వాళ్ళందరూ అయితే దిగేటప్పుడు మాత్రం చాలా యాక్టివ్‌గా దిగారు. నాకైతే చాలా నీరసం వచ్చేసింది. చూసారు గదా! ఎంత నీరసంగా ఉన్నానో. అంటే ఇదొచ్చేసరికి దిగొచ్చిన తర్వాత ఇక్కడ నైట్ లైటింగ్ ఏస్తే వ్యూ అంతా ఎలా ఉంది ఏందనేది చూపిస్తానని చెప్పా గదా! ఇగో చూడండి ఎంత బాగా వేశారు. టెంపుల్ అయితే మొత్తం వామ్ వైట్ లైటింగ్‌తో అసలు బంగారంతో చేసినట్టే గుడి అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మీకు చెప్పాను గదా! శివుడు ధ్యానం చేస్తున్నట్టుగా ఒక విగ్రహం అయితే ఉంటదని. నాకైతే చాలా బాగా నచ్చింది విగ్రహం. ఇంకా దూరం నుంచి చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. చూడండి అసలు ఎంత అద్భుతంగా, ఎంత నీట్‌గా ఉందో. కొన్ని దిక్కుల విగ్రహాలైతే చూడడానికి బాగుండవు. కానీ ఇక్కడ నాకైతే చాలా అద్భుతంగా చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తా ఉంటది ఈ విగ్రహం అయితే. అండ్ ఇక్కడ చాలామంది పిల్లలు లేని వాళ్ళొచ్చి ఇక్కడైతే చాలామంది మొక్కుంటా ఉంటారు. ఇక్కడ ఆల్‌మోస్ట్ ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా ఏందంటే నాకిక్కడ చాలా ఆశ్చర్యం అనిపించిందేందంటే, ఆల్‌మోస్ట్ చాలామంది ఇక్కడ ముస్లిమ్సు కింద నుంచి 700 వరకు ఇక్కడ మనకి స్టెప్స్ ఉంటాయని చెప్పాం గదా! ప్రతి మెట్టుకి మన పసుపు, కుంకుమతో పూజ చేసుకుంటా వస్తున్నారు. ఏంది అని వాళ్ళని అడిగితే వాళ్ళేం చెప్తున్నారంటే, వాళ్ళ దేవుడితో పాటు వాళ్ళిక్కడ త్రికోటేశ్వర స్వామిని గూడా అంతే ఇప్పుడు వాళ్ళ దేవుడిని ఎంత నమ్ముతారో, ఇక్కడ త్రికోటేశ్వర స్వామిని గూడా అంతే నమ్ముతాము మేము. ఎన్నో తరాల నుంచి మా ఫ్యామిలీస్ అందరూ నమ్ముతానే వస్తున్నారు. మాకు అలాగే నమ్మకం కలిగిందని చెప్పేలకి నాకు చాలా బాగా అనిపిచ్చింది. ఇక్కడ హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజ చేసుకోవడము, నమ్మడము నాకైతే అసలు చాలా బా అనిపిచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! శివుడి విగ్రహం ఎలా ఉందో, మీరు మీరు గూడా గమనించండి. ఇక్కడ చూస్తుంటే ఇంకా చూడాలి, చూడాలి అనిపిస్తా ఉందో, నాకు మాత్రమే అలా అనిపిస్తుందో, మీకు గూడా అలాగే ఉందో, కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకా చూడండసలు ప్రతి ఒక్కరు ఇక్కడికొచ్చేసరికి ఎంత అద్భుతంగా అక్కడికొచ్చి నిలబడిపోతా ఉంటారు. యాక్చువల్‌గా మా ఫ్రెండ్స్ గూడా మాతో పాటు వచ్చారు గదా! వాళ్ళకేందంటే ఇక్కడ తెలంగాణ సైడు ఇంత గ్రాండియర్‌గా, ఇంత లైటింగ్స్‌తో, ఇన్ని ప్రభలు అసలు ప్రభలంటేనే వాళ్ళకి ఐడియా లేదు. ఇక్కడ యాక్చువల్‌గా మన ప్రభలు అయన్నీ డాన్సెస్, వీడియోస్ ఇన్ని పెడతారు గదా! ఇక్కడ చూడండి ఎంత గ్రాండియర్‌గా లైటింగు ఎంత చూడడానికి ఎంత బాగుందో.
అండ్ వాళ్ళకేందంటే ఇదంతా ఫస్ట్ టైమ్ గాబట్టి వాళ్ళు గూడా అసలుకి అలిసిపోయినట్టుగా గానీ, ఇంకా చాలు ఇంక వెళ్ళిపోదామని అని గానీ, ఇలా ఏమి వాళ్ళకేమి అనిపియలేదు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ గాబట్టి మళ్ళీ ఇంక వస్తామో, రామో అని జెప్పి వాళ్ళు గూడా ఓపిక జేసుకొని అంతా మొత్తం దగ్గరుండి చూసారు. ఇక్కడ చూడండి నైటు పైనుంచి కింద నుంచి మనకి టెంపుల్ ఎలా కనిపిస్తుందనేది చూడండి. నైట్ టైమ్ అయితే మాత్రం నాకైతే వ్యూ అయితే చాలా బాగా నచ్చిందిది. నైట్ పూట తీసిన వీడియోసు చాలా ఉన్నాయి. అవన్నీ మీకిక్కడ కంటిన్యూగా వేస్తాను మ్యూజిక్ యాడ్ చేసి. మీరు మొత్తం వాచ్ చేసిన తర్వాత మళ్ళీ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇక్కడ చూడండి ప్రభను తీసుకురావడానికి ఎంతమంది ఆ ప్రభని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ కోటప్పకొండ చేరడానికి ఎంతమంది కృషి ఉంటదనేది మీరు గమనించండి. చూడండి మొత్తం ఇక్కడ డీజేలు, తప్పెట్లు మొత్తం అన్నిటితో ఎంత బాగా వాళ్ళు గ్రాండియర్‌గా తీసుకొనొస్తుంటారు. దాని వెనక జనాలు చూసి మనం ఎంత ఎంజాయ్ చేస్తుంటామో, అంత కష్టం అనేది దాని వెనకాల చాలా ఉంటది. మనం సింపుల్‌గా ఇది బాగలేదు, అది బాగలేదు, అది బాగుంది అని చెప్పి మనం సింపుల్‌గా దాన్ని చాలా సిల్లీగా తీసేస్తాము. కానీ దీని వెనక ఎన్నో నెలల నుంచి కష్టపడి ఎంతమంది కృషి చేస్తే అవుట్‌పుట్ అనేది వస్తదనేది మనం చాలా వరకు మీరు గమనించే ఉంటారు. ఇక్కడ చూడండి ఎంతమంది ఆ ప్రభను పడిపోకుండా తాళ్ళు పట్టుకొని ఎలా తీసుకొని పోతున్నారో. ప్రతి ప్రభ అలాగే ప్రతి ఒక్కరి కష్టం, ప్రతి ఊరిది అలాగే కష్టం ఉంటది. ఇక మీకు అన్నీ ఎలా తీసుకొని పోయారనేది మొత్తం ఇక 1 బై 1 యాడ్ చేస్తాను. మ్యూజిక్‌తో యాడ్ చేస్తాను చూడండి.
చూశారు కదా ప్రభల్ని ఎంత కష్టంతో, అక్కడ ఎంత మంది కష్టం ఉంటే ఇక్కడ చేరి చూడండి. ఇక్కడ చేరిన తర్వాత ఇలా డయాసులు కట్టి మొత్తం డిజే సెట్ తో మంచి ప్రోగ్రామ్స్ జరుగుతాయి. మొత్తం ఓవరాల్ గా 30 పైనే ప్రభలు ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించుండొచ్చు, అందరూ పసుపు కండవలు అలా వేసుకొని ఉన్నారు. యాక్చువల్ గా ఏపీలో పాలిటిక్స్ అనేది ఎక్కువ ఉంటది. సో ప్రెసెంట్ మనకి టీడీపీ రూలింగ్ లో ఉంది కాబట్టి ప్రెసెంట్ ఏంటంటే మనకి ఎక్కువ టీడీపీ ప్రభలే కనిపిస్తాయి అండ్ టీడీపీ సాంగ్సే కనిపిస్తుంటాయి. అండ్ ఈవెంట్స్ కూడా వేరే రేంజ్ లో ఉంటాయి. మీకు కంప్లీట్ గా డాన్స్ వీడియోస్ మొత్తం అన్ని మీకు లాస్ట్ లో అయితే యాడ్ చేశాను. మిస్ అవ్వకుండా మొత్తం కంప్లీట్ గా ఎండ్ వరకు వాచ్ చేయండి. Thank you.
బుంది బేబీ బాయ్ బుందిలే ఈ లోగను పే బాయ్ బుందిలే బాయ్ బుంది బేబీ బాయ్ బుందిలే ఇది ప్రజల తిరుగుబాటు.
ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుంటదని అనుకుంటున్నాను. మీకు గాని ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవి క్రియేటివ్ మీడియా. బై బై.